జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 28వ అధ్యాయం దూర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యం ఇచ్చటి గురించి తెలుసుకోబోతున్నాం. తనను కాపాడమని ప్రార్థిస్తున్న దూర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి, మునేంద్ర, నన్ను మన్నించండి. నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం. నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి. సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయం ఏమిటి? అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు. మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను. నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను, నా వంశాన్ని కృతార్థం చేయండి. మొట్టమొదట కోపంతో నన్ను శపించినా మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు. నేను ధన్యుణ్ణయ్యాను. మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని, ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను. ఓ పుణ్యపురుష, నాకు పునర్జన్మలేవి లేకుండా శ్రీహరి సన్నిధి పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు. అప్పుడు దూర్వాసుడు అంబరీషుడిని కౌగిలించుకొని, ఎవరు ప్రాణాలను కాపాడుతారో, ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు. నువ్వు నాకు తండ్రి వంటి వాడివి. వయస్సులోని నేను నీకంటే పెద్దవాడిని, బ్రాహ్మణుణ్ణు. అయినా నేను నీకు నమస్కరించకూడదు. నీకు ఆయుక్షీణం కలిగించే పని చేయకూడదు. నేను నీ మనస్సుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు. నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కువయ్యావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సర్వజ్ఞుడైన దూర్వాసుడు పరమదయాళుడు, కర్మిష్టి, ద్వాదశి పారాయణ మహత్యాన్ని, అంబరీషుణ్ణి విష్ణు భక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విఘ్నుడు. కార్తీక మాసంలో ద్వాదశ వ్రతం సమస్త యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది. సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రి మహర్షికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు. ప్రాణరక్షణ చేసిన వాడిని, ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దూర్వాస మహర్షి సూచిస్తున్నాడు. శత్రువుపై కూడా పగ, ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు. జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి. వాటిలోని మంచి మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తూ ఉన్నది. 28వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.